10 శాసనం చేయడు. ఆయన శాసనం చేసినటువంటి మాటలను మనకు తెలియపరిస్తే టీవీ వాళ్ళు 10 సార్లు చూపెడతారు, కానీ ఆయన చెప్పేది మాత్రం ఒకేసారి చెప్తాడు. అది రాజసమ్మతమై ఉంటుంది, ప్రభు సంహితమై ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చదివినటువంటి ఏ మంత్రం ఉన్నదో, ఈశ్వరునికి చాలా ఇష్టమైనటువంటి ఏ రుద్రము నమక చమకం అనేటువంటి ఏ భాగం ఉన్నదో ఆ భాగంలో నీలగ్రీవాశ్య దికంఠా శర్వాధ క్షమాచరా నీలగ్రీవాశ్య దికంఠా దివగు రుద్రా ఉపశ్రితా అని నీలగ్రీవ అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో ఇది 3 సార్లు ప్రయోగించినది ఆ మంత్రభాగం. ఒక్కసారి చెబితేనే అర్థమైపోతుంది కదా. మీ అందరికీ తెలుసును, శంకరుణ్ణి గురించి వేదము ఒక బిరుదాన్ని ఇచ్చినది, శంకరా నీవు నీలగ్రీవుడవు అని. శంకరునికి నీలగ్రీవ అనేటువంటిది ఏ సందర్భంలో వచ్చినది? అనేక సార్లు భాగవతాన్ని విన్నటువంటి మిమ్ములను ప్రశ్నిస్తే దీనికి సమాధానం చెప్పకుండా ఉండరు. ఏ సందర్భంలో వచ్చినది శంకరునికి? క్షీరసాగర మథనమైనప్పుడు అందులో నుండి ఆవిర్భవించినటువంటి విషాన్ని దాగడం వలన. అందుకని నీలగ్రీవ అనే పదానికి ఇది అర్థమయ్యా అని అక్కడ అర్థాన్ని చెప్పవచ్చును. మొదటి పదానికి నీలగ్రీవ అనే దానికి అర్థమైపోయినది. మరి రెండవసారి నీలగ్రీవ అనే పదం వచ్చినది, దీనికి ఏమర్థము అంటే ఇంకా భాగవతంలో నీలగ్రీవ అనే పదానికి ఇంకొక అర్థం లేదు. కానీ పద్మపురాణంలో ఇంద్రుడు బృహస్పతి అయినటువంటి తన గురువు గారితో సహా కైలాసాధీశుడైనటువంటి శివుణ్ణి దర్శించడానికి వెళుతాడు. కైలాసానికి వెళితే కైలాసంలో ఎక్కడా శంకరుడు కనిపించడు. అప్పుడు గురువుగారి సమీపంలో ఉన్నటువంటి శిష్యుడైనటువంటి ఇంద్రుడున్నాడో శివుణ్ణి వెతుకుతూ ఉండగా పర్వతాకారమంత శరీరం కలిగినటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. ఏమయ్యా శంకరుడు ఎక్కడా అని అడిగినాడు. అంటే సమాధానం చెప్పడా వ్యక్తి. రెండవసారి అడిగినాడు, అయినా సమాధానం చెప్పలే. మూడవసారి అడిగినప్పటికీ కూడా సమాధానం చెప్పలేదు. ఇంద్రుడు సామాన్యమైన వ్యక్తి కాదు కదా. మానవులలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అధ్యక్షునిగా ఉండేటువంటి ఒక రాజుకే కొన్ని నియమాలు ఉంటాయి. ఎదుటివానికి మాట్లాడడానికి పూర్వం వాడే వెళ్ళి రాజుగారు వచ్చినాడు అని. అటువంటిది మానవులకు కాదు దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, శంకరుడు ఎక్కడా అని. అడిగినప్పటికీ ఒకసారికి సమాధానం చెప్పలేదు, రెండవసారికి కూడా సమాధానం చెప్పలేదు. 3 సార్లు అడిగినప్పటికీ కూడా సమాధానం చెప్పకపోయే వరకు ఆవేశానికి వచ్చినటువంటి వాడి చేతిలో ఉన్నటువంటి ఆ వజ్రాయుధాన్ని తీసి కంఠానికి పొడిచినాడు. భగభగ మండుతున్నటువంటి ఆ వజ్రాయుధము ఏదైతే ఉన్నదో అది ఆ కంఠాన ఎప్పుడైతే తాకినదో ఒక్కసారి చుర్రుమని శబ్దం అవుతూ అది కాలిపోయినది. జటాజూటాలు ధరించినటువంటి శ్మశానవాసైనటువంటి ఆ మహాదేవుడు ఆ వ్యక్తి రూపంలో కనబడి, ఏమిరా ఇంద్ర, ఇంత పర్వతాకారంతో ఉన్నటువంటి నేను నీ ఎదుట ఉండగా శంకరుడెక్కడా అని నన్ను చూచి నీవు అడుగుతున్నావా అని కోపానికి వచ్చి 3వ కన్ను తెరవనే తెరిచినాడు. భగభగ మండుతున్నటువంటి అగ్నికీలలు ప్రసరించినాయి. క్షణకాలంలో ఇంకా ఇంద్రుడు చావబోతూ ఉన్నాడు. సమీపంలో బృహస్పతి ఉన్నాడు. తన శిష్యుడు శివుణ్ణి దర్శించడానికి వచ్చినాడు. కానీ ఇప్పుడు శివుడు ఏం చేస్తున్నాడు? శివుడు ఇంద్రుణ్ణి భస్మ చేసి వేస్తున్నాడు. ఇది సముచితం కాదు. దేవతలంతా కూడా రాజు లేనటువంటి వాళ్ళు అవుతారు అని భావించి శివుని గురించి స్తోత్రం చేసినాడు. శివుని విషయంలో బృహస్పతి విషయంలో ప్రసన్నుడైనటువంటి శంకరుడు నీకేం వరం కావానో చెప్పు తొందరగా అనన్నాడు. శంకరా ఏమీ లేదు, నా శిష్యుని రక్షించు. నీ 3వ కన్ను నుంచి వచ్చేటువంటి అగ్నికీలలున్నాయో వాటి చేత వాడు భస్మం కాకూడదు, ఇదే నా కోరిక అన్నాడు. క్షణకాలంలోనే జరిగిపోయినది. నేను చెప్పడం ఆలస్యం అవుతుంది కానీ ఇది క్షణాల్లో జరిగిపోయినది. బృహస్పతి పైన ఉండే వాత్సల్యంతో తన కంటి నుండి ఆవిర్భవించినటువంటి అగ్నికీలలను ఒక్కసారి గ్రహించి ముద్దవలె చేసి విసిరి కొట్టినాడు. ఆ గంగాసాగరాన వెళ్ళి ఆ ఈశ్వరునికి సంబంధించినటువంటి మంటలు ఒడిపోయి అవి చల్లారుతూ ఒక పిల్లవానికి జన్మనిచ్చినాయి అని ముందటి కథను కొనసాగిస్తాడు పద్మపురాణంలో. ఇక్కడ శివుడిని నీ శంకరుడేడి అని అడిగిన సమయంలో చెప్పకుండా ఉన్నటువంటి శంకరుని కంఠాన కాలుతూనటువంటి వజ్రాయుధాన్ని కుచ్చడం వలన అతనికి నలుపు ఏర్పడ్డది.
అందుకని శంకరుడు నీలగ్రీవుడైనాడు. ఇది రెండవ సమాధానం. మరి ఇంకోసారి కూడా నీలగ్రీవ అనేటువంటి పదం ఉన్నది కదా వేదంలో. ఒకసారి విషాన్ని దాగడం వలన శంకరుని యొక్క కంఠం నీలమైనది అని అన్నావు. రెండవసారి శంకరునికి కంఠం ఎందుకు నీలమైనది అనంటే ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం వలన ఆ వేడిని తట్టుకోలేక నలుపెక్కినది. ఇంకొక కథ చెప్తాడు భాస్కరాచార్యుల వారు. నీలగ్రీవ అనేటువంటి అష్టోత్తర శతనామాల్లో శివునికి సంబంధించినటువంటి నామాన్ని వివరించే సమయంలో ఈ అర్థాన్ని చెప్తాడు. ఒక కల్పానికి సంబంధించినటువంటి చరిత్ర ఇది. ఆ కల్పంలో ఏం జరిగినది? శివుడు లేకుండా యజ్ఞాన్ని చేయాలి అని సంకల్పించినాడు దక్షుడు. వద్దన్నా వినకుండా సతీదేవి యజ్ఞానికి వెళ్ళినది. ఈశ్వరుని యొక్క అవమానాన్ని తట్టుకోలేక ఆమె శరీరాన్ని త్యాగం చేసినది. ఈ విషయాన్ని విన్నాడు శంకరుడు. కోపానికి వచ్చి ఏం చేసినాడు చెప్పండి? జడను తీసి నేలపైన కొట్టగానే వీరభద్రుడు ఆవిర్భవించినాడు అని అందరూ చెప్పే కథనే. కానీ వ్యాసుడేమంటాడు ఇతిహాసంలో అనంటే, కోపానికి వచ్చి తన సమీపంలో ఉన్నటువంటి త్రిశూలాన్ని విసిరికొట్టినాడు. త్రిశూలంతో అన్నాడు, ఏ త్రిశూలమా, నీవు వెళ్ళి దక్షుని యొక్క యజ్ఞాన్ని నాశనం చేసిరా అని అన్నాడు. ఇంకేమిటి, శివుని యొక్క ఆజ్ఞను స్వీకరించినటువంటి ఆ త్రిశూలము ఎంత ఆవేశాన్ని తనలో పుణికిపుచ్చుకొని ప్రయాణం అయినది అనంటే, క్షణకాలంలో వెళ్ళినది దక్షుని యొక్క యజ్ఞవాటికనంతా నాశనం చేసినది. యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళ యొక్క వీరభద్రుడు ఏ ఏ పనులు చేసినాడు అని మనం విన్నామో అవన్నీ కూడా ఎవరు చేసినారు? శివుని చేతుల్లో ఉండేటువంటి త్రిశూలం చేసినది. తిరిగి ప్రయాణమై వస్తూ ఉన్నది. దక్షుని యొక్క తలను దగ్గొట్టి యజ్ఞగుండంలో వారవేసి ఇంక అయిపోయినది నా పని అని వస్తున్నది. కానీ ఆ త్రిశూలములో ఎంత ఆవేశం ఉన్నది అనంటే, ఈ అనంత బ్రహ్మాండాలనన్నిటినీ భస్మం చేసినా కానీ చల్లారనంతటి ఆవేశం ఉన్నది. తిరిగి వస్తున్న సమయంలో ఆలోచన చేసినది, శంకరుడు నన్ను ప్రయోగించాన్న ఈ దక్షిణ యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి, ఇంకెవరినైనా ప్రయోగిస్తే సరిపోయేది. అందుకని నాలో ఉన్నటువంటి ఏ ఆవేశం ఉన్నదో చల్లారడం లేదు. మరి త్రిశూలమా, ఏం చేయాలని అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను, ఇంకేమైనా పని చేస్తే బాగుండును అని ఆకాశం నుండి వస్తూ ఉంటే బదరికావనంలో నారాయణమూర్తి తపస్సు చేస్తూ కనబడుతూ ఉన్నాడు. ఇంకేమిటి, ఇతని సంహారం చేసినాను అనంటే నాలో ఉన్నటువంటి ఆవేశమంతా చల్లారుతుంది అని భావించినది. ఎవరు? త్రిశూలం. ఆ ఆలోచన వచ్చినదే తడు కిందికి వచ్చి జపంలో నిరతుడై ఉన్నటువంటి ఆ నారాయణమూర్తి యొక్క శిరచ్ఛేదం చేయడానికి వస్తూ ఉన్నది త్రిశూలం. అప్పుడు నారాయణమూర్తి గ్రహించినాడు, శివునికి సంబంధించినటువంటి ఉపాసననే నిరంతరం చేస్తూ ఉంటాడు కావున శివుడు తన ఎదుట ప్రత్యక్షం కావడానికి బదులు శివునికి సంబంధించిన ఈ త్రిశూలం ఎందుకు నా సమీపానికి వస్తున్నది అని ఆలోచించినటువంటి నారాయణమూర్తికి తెలిసినది, ఓహో దక్షిణ యొక్క యజ్ఞం నాశనం చేసి ఆవేశాన్ని చల్లార్చుకోవడం కోసమై నన్ను సంహారం చేయడానికి వస్తున్నది ఈ త్రిశూలము అని భావించి జపమాలను పక్కన పెట్టినాడు. వస్తున్నటువంటి ఆ త్రిశూలాన్ని చూసి ఒక్కసారి హుం అన్నాడు, హుంకారనాదం చేసినాడు. నారాయణమూర్తి చేసిన ఈ హుంకారనాదానికి లోకాలనన్నిటినీ భస్మ చేసేటువంటి ఆవేశంతో కూడుకున్నటువంటి ఆ త్రిశూలము 4 వంకర్లు తిరిగి శివుని పాదాల దగ్గర వచ్చి పడిపోయినది. ఒక్కసారి శంకరుడు చూసినాడు త్రిశూలాన్ని, ఇదేమే త్రిశూలమా, ఇంత పని అయిపోయినది, దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేయలేదా అనంటే భయపడుతూ జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పినది. శంకరా, నీవు నన్ను ప్రయోగించినావు, దక్షిణ యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేయడమే కాదు, వచ్చే సమయంలో లోకాలను భస్మ చేసేటువంటి ఆవేశాన్ని కలిగి ఉన్నటువంటి నేను నారాయణుని ఎందుకు చంపకూడదు అని వెళితే ఆయన నన్ను హుంకారంతో 4 వంకర్లు చేసి నీ సమీపాన వడవేసినాడు అన్నది. శంకరునికి మిగతా విషయంలో ఎవరు ఏమైనా కానీ ఆయనకు బాధ కలగదు. కానీ తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని అవమానపరిచే వరకు నారాయణమూర్తి పైన ఆవేశం వచ్చినది. నారాయణమూర్తి ఇంత అవమానపరుస్తాడా నా ఈ త్రిశూలాన్ని అని భావించి ఆ త్రిశూలాన్ని చేతిలో పట్టుకున్నటువంటి వాడి ఎక్కడైతే బదరికావనంలో నారాయణమూర్తి తపస్సు చేస్తూ ఉన్నాడో నారాయణుణ్ణి సంహరించాలనే ఉద్దేశంతో పరిగెడుతూ ఉన్నాడు. నారాయణమూర్తికి తెలుసును, త్రిశూలాన్ని నేను అవమానపరిచినాను కావున శంకరుడు తప్పకుండా నా సమీపానికి వస్తాడు అని జపమాలను ధరించలేదు. వస్తూనే ఉన్నాడు శంకరుడు. వచ్చి రాగానే నారాయణమూర్తి ఎదురు చూస్తూ ఉన్నాడు.
వచ్చినటువంటి శంకరుడు ఆవేశంతో ఒక్కసారి తన వక్షస్థలాన మోదినాడు త్రిశూలంతో. ఇంకా అది లోపలికి గుచ్చుకోకుండా ఉండడానికి నారాయణమూర్తి ఏం చేసినాడు, తన చేతులతో శివుని యొక్క కంఠాన్ని పట్టుకొని వెనుకకు నెట్టుతూ ఉన్నాడు. ఇంతలో ఏమైపోయినది, ఇద్దరు శివకేశవులు యుద్ధం చేస్తూ ఉన్నారు అని భావించి లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి. ఆకాశం నుండి నక్షత్రాలు నిలబడబడుతున్నాయి, సముద్రం ఉప్పొంగుతూ ఉన్నది, పర్వతాలన్నీ పగిలిపోతూ ఉన్నాయి. ఇంకేమిటి, ప్రళయం రాబోతున్నది అని భావించి బ్రహ్మదేవుడు అక్కడికి సమీపానికి పరిగెత్తుకుంటూ వచ్చి దేవతలందరి యొక్క ప్రార్థనను విని, హే ప్రభు శంకర, హే ప్రభు నారాయణ, మీరిద్దరూ కూడా ఈ విధంగా యుద్ధం చేయడానికి వీల్లేదు, మహాప్రళయం ఇప్పుడే రాబోతుంది అని ఇద్దరిని వారించడానికి ప్రయత్నం చేసి అటు నారాయణమూర్తిని ఇటు శంకరుణ్ణి నెట్టివేస్తే వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మ సమీపానికి వచ్చి జరిగినటువంటి వృత్తాంతానికి సంబంధించిన లీలా విశేషాన్ని గురించి వర్ణించినారు బ్రహ్మకు. బ్రహ్మ, మేము నిజముగా యుద్ధం చేస్తున్నామనుకున్నావయ్యా స్వామి, కాకపోతే ఈ నక్షత్రాలను నిలరాలటం ఏమిటి, సముద్రం ఉప్పొంగడం ఏమిటి, ప్రకంపనలన్నీ ఏమిటి అని అంటే, ఆవేశముతో మా ఇద్దరికి సంబంధించినటువంటి ఈ వృత్తాంతం వలన జరిగిన పరిణామం ఏమిటి అని అంటే, త్రిశూలముతో నేను విష్ణుమూర్తి వక్షస్థలాన్ని మోదడం వలన ఆవేశంతో కాలిపోతున్నటువంటి త్రిశూలము యొక్క వేడితో నారాయణమూర్తి వక్షస్థలంలో మచ్చ ఏర్పడ్డది. దాన్ని ఏమంటారు, శ్రీవత్సవం అని అంటారు. అది పుట్టుకతోనే నారాయణమూర్తికున్నది అని అంటారు, కానీ వ్యాసుడు అంటాడు అది పుట్టుమచ్చ కాదు, అది పెట్టుమచ్చనే, ఈయన యొక్క త్రిశూలం దాకడం వలన. ఇది నారాయణమూర్తికి జరిగినటువంటి విషయం అయితే, ఇక శివునికి ఏం జరిగినది అని అంటే, పూర్తిగా తనపైకి రాకుండా ఉండడానికి చేయిని బట్టి కంఠాన్ని బట్టి నెట్టుతూ ఉన్న సమయంలో నారాయణమూర్తి యొక్క చెయ్యి దాకడం వలన ఆయన యొక్క కంఠము నలుపెక్కినది అని అంటాడు. ఇదేమిటయ్యా నలుపెక్కడం ఏమిటి అనంటే, శంకరుడు ఎటువంటి వాడు అనుకున్నారు మీరు, ప్రాళేయాచల చంద్రకుందధవళం గోక్షీరఫేన ప్రభం. హిమాలయ పర్వతం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లని వాడు శంకరుడు. అక్కడికి ఆగక శంకరుడు ఎటువంటి వాడు, మల్లెపూ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లని వాడు. అక్కడికి ఆగక ఆ శ్లోకంలో ఏం చెప్పినారు అనంటే, గోక్షీరఫేన ప్రభం, ఆవు పాలు పితికితే దానిపైన వచ్చేటువంటి నురగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లని వాడు. అంత తెల్లని వాడినటువంటి శంకరుణ్ణి నల్లని వాడినటువంటి నారాయణమూర్తి ముట్టుకుంటే వాడు మాసిపోయినాడు. ఆ ముట్టుకున్నది ఎక్కడో కాదు, కంఠాన ముట్టుకున్నాడు కాబట్టి ఆ కంఠము నలుపెక్కినది. నీలగ్రీవాశ దిగంఠాహ, నీలగ్రీవాశ దిగంఠాహ అని వేదము 3 సార్లు చెప్పినది. కానీ ఈ పద్మపురాణాన్ని, మహాభారత ఇతిహాసాన్ని గనక ఒకవేళ మనం చూడలేదు, ఒక భాగవతాన్ని మాత్రమే మనం విన్నాము అని అంటే, వేదము పునరుక్తి దోషముతో కూడుకున్నది, వేదంలో పునరుక్తి అనేటువంటిది ఏర్పడ్డది అని మనం అనుకునేవాళ్ళం. ఈ విధంగా వేదానికి సంబంధించినటువంటి ఒక అర్థాన్ని మనం చెప్పాలి అని అంటే, పురాణములకు సంబంధించినటువంటి జ్ఞానము, ఇతిహాసానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నవాడు మాత్రమే అర్థాన్ని చెప్పగలడు అనడానికి కేవలం ఒక్క అంశాన్ని మాత్రమే మీ ఎదుట నేను ప్రస్తావించినాను. అఖండమైనటువంటి వేదరాశికి అర్థాన్ని చెప్పాలి అంటే ఇటువంటి అంశాలు పురాణ ఇతిహాసాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. వాటినన్నిటినీ వివరించడానికి వ్యాస భగవానుడు కంకణం కట్టుకున్నటువంటి వాడి సులభమైనటువంటి రీతిలో ధర్మాన్ని తెలియపరచడానికి మన ముందుంచినాడు ఈ అష్టాదశ మహాపురాణములు అనేటువంటి ఈ సాహిత్యాన్ని. అందుకని తప్పకుండా వేదములను ఒకవేళ మనం చదివినా చదవకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, వేదములలో చెప్పబడ్డటువంటి ధర్మాలాచరిస్తే కదా మనం ఉద్ధరింపబడేది. అందుకని వేదములు చదివి కష్టపడి కాయశోష కంఠశోష అని అంటారు, ఆ రెండింటిని అనుభవించి అవస్థపాలైన దానికన్నా వేదములో చెప్పబడ్డటువంటి ధర్మములను సులభమైనటువంటి రీతిలో చెప్పినటువంటి వేదవ్యాసుని చేత రచింపబడ్డ ఈ పురాణ వాంగ్మయంలో చెప్పబడ్డ ధర్మాలను తెలుసుకొని ధర్మమయమైనటువంటి జీవనాన్ని కనుక ఒకవేళ మనం సాగించినాము అంటే ఇంకా అంతకంటే కావలసినది ఏమున్నది. అష్టాదశ మహాపురాణములను, ఇతిహాసాలను వేదవ్యాసుడు రచించి జగత్తులో ఉన్నటువంటి మానవులంతా కూడా నేను చెప్పినటువంటి పురాణాలను వింటున్నారా లేదా అని చూస్తూ ఉంటాడు. 7 చిరంజీవులు ఉన్నారట మన
ప్రాచీన సాహిత్యంలో ఈ పురాణాల్లోనే వ్యాసుడు చెప్తాడు 7 చిరంజీవులు ఉన్నారు, చావు అనేటువంటిది లేదు వాళ్లకు. ఎవరు వాళ్ళు? అశ్వత్థామ, బలిహి, 3వ నెంబర్లోనే ఉన్నాడు వ్యాస భగవానుడు. అందుకని ఎప్పుడైనా ఇటు వచ్చి గుంటూరులో కూడా చూస్తుంటాడేమో, మా పురాణాలు ఇక్కడ చెప్తున్నారా లేదా, అనువాదాలు జరుగుతున్నాయా లేవా అని. అన్ని ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఉంటాడు వ్యాస భగవానుడు. ఒకవేళ ఆయన రచించి వేద భాషను సులభతరం చేసి మనకందించినటువంటి పురాణ వాంగ్మయాన్ని గనక ఒకవేళ మనం వినలేదు, మానవులమైన మనము, పురాణాలు ఎవరు వింటారయ్యా అని నిరాదరణ చేసినారనుకో, అప్పుడు బాధ కలిగేది ఎవరికి? మనకు కాదు. మనం ఆ పురాణాలు రచించలేదు, మనకు బాధనే కలగదు. కానీ ఎవరికి బాధ కలుగుతుంది అనంటే వేదవ్యాసునికి బాధ కలుగుతుంది. వేదవ్యాసునికి బాధ కలుగుతుంది అని నీవెట్లా చెబుతున్నావయ్యా అని మీరు అడగవచ్చును. మహాభారతము 1,25,000 శ్లోకాలు రచించి చిట్ట చివరికి వ్యాస భగవానుడు తానే చెప్పుకున్నాడు తన గురించి. ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే ధర్మాదర్థశ్చ కామశ్చ సకిమర్థం న సేవ్యతే అని అంటాడు. 2 చేతులు పైకెత్తి వ్యాస భగవానుడు ఏడుస్తూ ఉన్నాడట, కళ్ళ వెంబడి నీళ్లు గారుస్తూ. ఊర్ధ్వబాహు విరౌమ్యేష, ఏమయ్యా వ్యాస ఎందుకు ఏడుస్తున్నావు నీవు అని అడిగితే, నచ కశ్చిత్ శృణోతి మే, వేదభాష కఠినమైనది, వేదాల్లో చెప్పిన ధర్మాన్ని ఆచరించి జీవులు ఉద్ధరింపబడతారు. జీవులారా ఎందుకురా మీరు వేదాన్ని చదివి ధర్మాన్ని ఆచరించడం లేదు అని అంటే, అవి చాలా కఠినములైనవి అని భావిస్తే ఆ విషయాన్ని నాకు చెప్పితే నేను సులభతరం చేసి పురాణాలను రచించి వాళ్ళకు అందించినప్పటికీ కూడా ఈ మానవులు నచ కశ్చిత్ శృణోతి మే, ఏ ఒక్కరూ కూడా పురాణాలు జరుగుతున్నాయి రండయ్యా అనంటే బ్యానర్లు చూసి మంచి పని చేస్తున్నారు శంకరమఠం వాళ్ళని దండం పెడతారు తప్పితే, అయ్యో వెళ్ళి కూర్చుందాము పురాణాల్లో ఏం చెప్పబడ్డదో విందాము. మా ఆలయంలో అష్టాదశ పురాణాలు చెప్పాలి విడివిడిగా అని ఎప్పుడు ఏ పురాణం చెప్పబడుతుందో సమయాన్ని రాసి ఉంచితే, ఆ బ్యానర్ కడితే చాలా మంచి పని చేస్తున్నారండి, ఆ గౌరీశంకరుడు మీకు ఇచ్చినటువంటి అనుగ్రహం ఇది అని అక్కడ నమస్కారం చేసి వెళ్ళేవాళ్ళే తప్పితే పురాణం దగ్గర వచ్చి కూర్చునేవాళ్ళు ఎవరూ లేరు. వ్యాసుడు దీన్ని గమనించి నచ కశ్చిత్ శృణోతి మే, ఎందుకయ్యా నీకు దుఃఖము అనంటే మనందరిపైన ఆయన మమకారాన్ని పెంచుకున్నాడు. నిజానికి మానవ జన్మనెత్తిన తర్వాత ఒకనిపైన ఇంకొకడు మానవుడు మమకారాన్ని పెంచుకోకూడదు, అహంకారాన్ని వదులుకోవాలి. అహంకార మమకారాలు అందరిపైన వదిలిపెట్టి నీకున్నటువంటి ఏ భావం ఉన్నదో, నీకున్నటువంటి ఏ బుద్ధి ఉన్నదో, నీకున్నటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పరమాత్మయందు లగ్నం చేయాలి అని బోధించవలసినటువంటి వ్యాస భగవానుడు వాటన్నిటిపైన మమకారాన్ని వదిలిపెట్టి మానవ జన్మనెత్తిన మనపైన మమకారాన్ని పెంచుకొని మనము నరకాల్లో పడకూడదు, మనము దుఃఖాన్ని అనుభవించకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఆయన వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలను రచించి వినమని మనకు బోధిస్తే, ఒకవేళ మనం వినలేదనుకోండి, అనంత బ్రహ్మాండాలకు సృష్టికర్త అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి వ్యాసునిగా అవతరించి తాను చేసినటువంటి ఏ అష్టాదశ పురాణ సాహిత్యాన్ని అందించినటువంటి విషయం ఉన్నదో దానికి బాధపడితే మనం వ్యాసుడు బాధపడ్డట్టుగా భావించకూడదు, అనంత బ్రహ్మాండ జనకుడైనటువంటి నారాయణమూర్తే పడ్డట్టుగా భావించాలి. అందుకని మనం పురాణాలు వినాలి. పురాణాలు విన్నామనుకోండి, ఆయనకు వచ్చే సంతోషము చెప్పడం, అయ్యో నేను భారతంలో రాసినాను బాధపడ్డాను, కానీ గుంటూరుకు వచ్చి చూస్తే బాగుండేది, నాకు దుఃఖం వచ్చేది కాదు. చూడండి 18 పురాణాలు ఒకేసారి ఇక్కడ జగద్గురు భారతీ తీర్థస్వామి వారి యొక్క అనుగ్రహాశీస్సులతో వింటున్నారు. అందుకని ఇక నేను బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చెప్పేటువంటి ఏ పురాణములు ఉన్నాయో ఇవి కేవలము మచ్చు తునకలుగా రుచి చూపడానికి. ఏదైనా ఒక వ్యాపారం పెట్టేటువంటి వ్యక్తి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయాన్ని, వాడు ఉత్పత్తి చేసేటువంటి ఏ పదార్థం ఉంటుందో ఆ పదార్థానికి సంబంధించిన విషయాన్ని మనము చూసేటువంటి టీవీలో 2 నిమిషాలు మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ను సెట్ చేసి చూపెడతాడు. దుకాణానికి వెళ్ళిన తర్వాత ఆ వస్తువు కావాలి అని అడుగుతాం, అమ్మా దీనికి సంబంధించిన విషయం నీకు ఎట్లా తెలుసును, ఇదే కావాలని ఎట్లా కోరుకుంటున్నావు అని అడిగితే ఆ 2 నిమిషములలో
దానికి సంబంధించినటువంటి విషయాన్నంతా తెలియపరిస్తే మనం ఆ వస్తువు కావాలి అని మనం ఎట్లా కోరుకుంటామో, ఈ 7 రోజులలో నేను చేసే ప్రయత్నం ఏమిటి అంటే, ఇప్పటిదాకా ఒక భాగవతం పైన ఒక భారతం పైన మనకు ఇష్టం బాగా ఉండింది. ఇప్పుడు నేను చేసే పని ఏమిటంటే, అష్టాదశ మహాపురాణముల యందు ఒక విధమైనటువంటి ప్రేమ ఆసక్తి మనందరికీ కలిగేందుకోసమై నేను చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని మీరంతా కూడా సఫలం చేస్తారు అని భావిస్తూ, అష్టాదశ మహాపురాణాల్లో మొట్టమొదటి పురాణం ఏది, ఏ పురాణము చాలా గొప్పనైనది, ఏ పురాణం అన్నిటికంటే చిన్నదైనటువంటిది అనే ఈ ప్రశ్నలు వేస్తే మాత్రము వ్యాసుడిని మనం నిందించిన వాళ్ళమే అవుతాం. ఏ పురాణమునకు ఆ పురాణమే గొప్పనైనటువంటిది. అందుకనే 18 పురాణాలు పెట్టి ఇది మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది అని అంటే, ఓ మొదటి పురాణం కాబట్టి ఇది చాలా గొప్పది, రెండవ పురాణం కాబట్టి ఇది కొంచెం తక్కువ, చిట్ట చివరి పురాణం కాబట్టి కావున ఇది చాలా చిన్నది అని అనుకోకూడదు. ఏ పురాణమునకు ఆ పురాణమే గొప్పనైనటువంటిది. వ్రతములు మనం చేస్తూ ఉంటాం. 365 రోజుల్లో కేదారేశ్వర వ్రతం చేస్తాం, వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటాం, సత్యనారాయణ వ్రతం అయితే పదే పదే చేస్తూ ఉంటాం. అయ్యా, అన్ని వ్రతాల్లోకెల్లా ఏ వ్రతము శ్రేష్టమైనది అని అడిగితే, వ్రతానాముత్తమం వ్రతం, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం అనుకోండి, సత్యనారాయణ వ్రతమే అన్నిటికంటే చాలా శ్రేష్టమైనది అని అనాలప్పుడు. లక్షవర్తి వ్రతం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు సత్యనారాయణ వ్రతం గొప్పది అని అనకూడదు, లక్షవర్తి వ్రతమే చాలా శ్రేష్టమైనది అని అనాలి. అట్లా వ్యాసుడు రచించినటువంటి అష్టాదశ మహాపురాణములలో కూడా ఏ పురాణము చాలా శ్రేష్టమైనది అని ప్రశ్నిస్తే, ఏ పురాణాన్ని మనం ముందుంచుకున్నామో ఆ పురాణమే శ్రేష్టమైనది అని అనాలి. అనాలి అని అనడం వలన అనడం కాదు, ఇది ఆ పురాణానికి సంబంధించినటువంటి పర్యాలోచన చేసి దానిలోకి మనం ప్రవేశించినాము అన్న తర్వాత అనాలి అని అనిపిస్తుంది మనకు. వేదవ్యాసుడు నేను రచించిన పురాణాల్లో ఇది చాలా గొప్పనది అని అన్నాడు అనుకోండి, ఆయన అన్నాడు కదా అందుకని మనం ఇది మంచిది అని అందాము అని అనవలసిన అవసరం లేదు. ఆ పురాణాన్ని మనం చదువుతూ ఉంటే, ఆ పురాణాన్ని వింటూ ఉంటే, ఆ పురాణం ఎంత శ్రేష్టమైనది, ఎంత గొప్పనైనటువంటిది అనే భావం మనలో వచ్చేట్టుగా ప్రతి పురాణాన్ని అట్లా రచించినాడు వేదవ్యాసుడు. ఇతిహాస పురాణములను గనక ఒకవేళ మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం వాటిని అధ్యయనం చేయలేదు, వాటిని వినలేదు అని అంటే, ఎంతో ఒక గొప్పైనటువంటి ప్రయోజనాన్ని పొందవలసినటువంటి మనము ఆ ప్రయోజనాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. వేదవ్యాసుడు ఏం చెబుతాడు అని అంటే, కఠినమైనటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో ధర్మాలను ఇందులో నేను నిక్షిప్తం చేసినాను అని భావించి, అబ్బో వేదాల్లో చెప్పబడ్డట్టుగా ఏ సోమయాగమో, ఏ అశ్వమేధయాగమో, లేదా ఇంకేదో దర్శపూర్ణమాసములో ఆచరించమని సులభమైనటువంటి రీతిలో ఆయన చెప్పినాడు పురాణాల్లో అనంటే, అవైనా సామాన్యమైన అంత కఠినమైన మనం ఎక్కడ ఆచరిస్తాము? అందుకని ఈ పురాణాలు వినడం ఎందుకు, అనవసరంగా ఈ ధర్మాన్ని, కష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరించడం ఎందుకు అని పారిపోతారేమో అని భావించి వ్యాసుడు ఏమంటాడు అనంటే, పురాణం ఇది వ్యాసునికి వచ్చిన అభిప్రాయము వేదము ద్వారా వచ్చినదే. వేదం ఏం చెబుతుంది అనంటే, తరతి తరతి బ్రహ్మ హత్యాం యోశ్వమేధేన యజతే. ఒకడు బ్రహ్మహత్య మహాపాపం చేసినాడు. అన్నిటికంటే గొప్పనైన పాపం ఏది అనంటే 4 పాపాలను విభాగం చేసినారు. పాపాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉన్నాయి. వ్యాసుడు ముందు ముందు తినబోతూ రుచులెందుకు అని ఇప్పుడే అన్నీ చెప్పుకునే అవసరం లేదు కదా, ఇంకా 8 రోజులు మనం వినబోతున్నాం. పాపాలు ఎన్ని రకాలుగా ఉంటాయో వాటిని అన్నిటినీ విభాగం చేసి మనం గుర్తుంచుకునేందుకోసమే గొప్పనైనటువంటి పాపాలను 4 చెప్పినాడు. దాంట్లో బ్రహ్మహత్య, వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి ఒక బ్రాహ్మణుని చంపడం, సురాపానము, రెండవది బంగారాన్ని దొంగిలించడం, తర్వాత గురువంగనాగమనం, గురువు యొక్క భార్యను పొందడం. ఈ 4 మహాపాపాలు. ఇవి వదిలిపెట్టి మిగతా పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాయశ్చిత్తాల ద్వారా తొలగింపు అనేటువంటిది ఉంటుంది. కానీ బ్రహ్మహత్యాది మహాపాపాలు 4 ఏవైతే ఉన్నాయో వీటికి ప్రాయశ్చిత్తం లేదు. బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి, నాయనా మీరు బాధపడకండిరా,
బ్రహ్మహత్యా మహాపాపం తొలగిపోవాలంటే ఒకటే ఒక ఉపాయం ఉన్నదని ఆ భగవతి వేదమాత బ్రహ్మహత్యను తొలగించుకునేందుకోసమై యోశ్వమేధే నయజతే అన్నాడు. అశ్వమేధ యాగం చెయ్యి చాలు, నీ బ్రహ్మహత్యా పాపం తొలగిపోతుంది అని అన్నాడు. అశ్వమేధ యాగం చెయ్యి చాలు అన్న వేదానికి అమ్మ అశ్వమేధ యాగం అంటే ఎంత ఖర్చు వస్తుంది అని అడిగితే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఖజానాల్లో ఉన్నటువంటి ధనాన్ని ఒక్క దిక్కు పోగు చేసి పర్వతాలకు పర్వతాలుగా అన్నరాశులు, పులిహోరలు, దద్దోజనాలు అన్నదానం చేస్తూ, ఇంకా తనను జయించేవాడు లోకంలో ఎవడు లేకుండా విశ్వజిత్ యాగము చేసిన వానికి మాత్రమే అశ్వమేధ యాగం చేసే, నాయన బ్రహ్మహత్యా పాపం పోవన్నా అశ్వమేధ యాగం చేయి చాలు. అదొక సత్యనారాయణ వ్రతమా చేయడానికి? మరి ఈ పాపానికి పరిహారం లేదా అనంటే వేదమాత ఇంకొక అవకాశాన్ని అనుగ్రహించినది. యౌచైన దేవం వేద, అశ్వమేధ యాగానికి సంబంధించిన ఏ మంత్రభాగం ఉన్నదో వేదములలో ఆ మంత్రభాగాన్ని వింటే చాలు నీవు బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తుడు అవుతావు. ఎంత చక్కని ఉపదేశం చూడండి. అందుకని వేదములలో ఉన్నటువంటి ధర్మాన్ని గురించి ఆచరించే అవసరం లేకున్నా పాపాన్ని పోగొట్టే ఉపాయం వేదమే చెప్పిన, నాన్న నేను చెప్పినటువంటి వేదాల్లో ఉన్నటువంటి ఆ మంత్రభాగాన్ని వింటే చాలు. సోమయాగం మనం చేసే అవసరం లేదు, సోమయాగానికి సంబంధించిన మంత్రభాగాన్ని వింటే చాలు మనకు ఆ పాపం తొలగిపోతుంది. అట్లానే పురాణములలో వచ్చేటువంటి ఎన్ని ధర్మాలను గురించి ముందు ముందు బోధించబోతాడో వాటిని మనం ఆచరించే అవసరం లేకుండానే వ్యాసుడు ఏం చెప్తాడు, నాయన ఆచరించడం కష్టం అనుకుంటున్నావా? అయితే ఒక పని చేయి, నేను రచించినటువంటి పురాణములలోని ధర్మాలను గురించి ఆ కథలను గురించి విను చాలు, వింటే నీ పాపాలను కూడా తొలగిపోతాయి. ఎంత సులభమైనటువంటి సూక్ష్మంలో మోక్షాన్ని అనుగ్రహించే వాళ్ళు ఈ అనంత బ్రహ్మాండాల్లో ఎవరైనా ఉన్నారా అంటే కేవలం ఒక వేదవ్యాసుడు మాత్రమే. యజ్ఞం చేస్తే పొగ వస్తుంది, తట్టుకోలేము. ఉపవాసం చేస్తే శరీరం కృషించిపోతుంది, తట్టుకోలేము. గంగా గోదావరి జాతుల్లోకి వెళ్ళి స్నానం చేసి మన పాపాన్ని పోగొట్టుకోవాలంటే అంత దూరం మనం వెళ్ళలేము. కానీ తాను రచించినటువంటి పురాణాన్ని హాయిగా ఏసీ రూముల్లో కూర్చొని వింటూ, గాలి లేకపోతే ఫ్యాన్లు వేసుకొని వింటూ, విన్నటువంటి ఏ ధర్మం ఉన్నదో దాన్ని సులభమైనటువంటి రీతిలో మనకు ఒక 100 ధర్మాలు చెప్తాడు ఒక పురాణంలో, వాటిలో ఒక ధర్మాన్ని ఆచరించినప్పటికీ కూడా మనకు శ్రేయస్సు లభిస్తుంది అనేటువంటి ఇంత చక్కని అవకాశాన్ని వ్యాసుడు మనకు అందించిన తర్వాత దీన్ని ఎట్లా మనం వదిలిపెట్టుకోవాలి? అందుకని మానవ జన్మనెత్తాలి, పురాణాలను వినాలి, విని ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడే మానవ జన్మకు తత్పరైనటువంటి ఒక సార్థక్యం ఏర్పడుతుంది అని భావించి అష్టాదశ మహాపురాణాల్లో ఇవన్నీ ఎప్పుడు రచించినాడు వేదవ్యాసుడు? ద్వాపర యుగంలో. ప్రతి ద్వాపర యుగంలో వేదవ్యాసుడు పురాణాల యొక్క రచన చేస్తాడు. మన భారతదేశంలో వ్యాసుడు ఎక్కడ ఉంటాడు? తన యొక్క ఇల్లేది? మీదే ఊరు అని అంటే నేను కరీంనగర్ అని అంటాం, మిమ్మల్ని అడిగితే మాది గుంటూరు అని అంటాం. వేదవ్యాస మరి నీ ఉండేది ఎక్కడనయ్యా? అంతటా సంచారం చేస్తూ కూడా ఒకటంటూ ఆయనకు ఉండాలి కదా వసతి. ఏది అని అడిగితే బదరికావనంలో సరస్వతి నదీ తీరంలో వేదవ్యాసునికి సంబంధించినటువంటి ఆశ్రమం ఉంటుంది. అక్కడ ఆయన తనకు సంబంధించిన రచనలన్నిటి కూడా కొనసాగించి తన సమీపానికి వచ్చినటువంటి అనేక మంది శిష్యులకు, కొంతమందికి ఋగ్వేదాన్ని, ఇంకొంతమందికి యజుర్వేదాన్ని, ఇంకొంతమందికి సామవేదాన్ని, కొంతమందికి పురాణములను ఇతిహాసములను బోధించి, నేను చెప్పినటువంటి వీటినన్నిటి కూడా మీరు విన్నారు కాబట్టి భారతదేశం అంతా సంచరిస్తూ నా వాంగ్మయాన్ని మీరంతా కూడా విస్తృతమైన ప్రచారం చేయండి అని పంపించినాడు. అందులో ఈ పురాణాలు విన్నటువంటి వందలాది వేలాది మంది శిష్యులలో సూతుడు అనేటువంటి పేరు గలవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏకసంథాగ్రాహి అయ్యుండి వ్యాసుని వలన సమగ్రమైనటువంటి పురాణ వాంగ్మయాన్ని అంతా కూడా విని ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా చెప్పే సామర్థ్యాన్ని పొందినటువంటి వాడై ఆశీర్వచనాన్ని స్వీకరించి పరమ పవిత్రమైనటువంటి కలిపురుషుడు ప్రవేశించడానికి వీలుదైనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి పవిత్రమైన ప్రాంతము గోమతీ నది ఎక్కడైతే ప్రాచీన గంగా అనేటువంటి పేరుతో పిలువబడుతూ నిరంతరము ప్రవహిస్తూ ఉంటుందో, ఏ గోమతీ నది యొక్క నామాన్ని ఉచ్చరిస్తేనే మన పాపాలని పటాపంచలైపోతూ ఉంటాయో అటువంటి ప్రాంతానికి వెళ్ళి
1000 సంవత్సరాలు అక్కడ యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తున్నటువంటి శౌనకాది మునుల ఎదుట సూత భగవానుడు పరమోత్కృష్టమైనటువంటి అష్టాదశ మహాపురాణాలను ఆయన ప్రవచనం చేసినాడు. ఎంత పవిత్రమైనది మన ధర్మం, మన భారతదేశము ఎంత పవిత్రమైనది మన జాతి, మానవ జాతి. అందులో మొట్టమొదట శౌనకాదుషులంతా ఎదురు చూస్తున్నారు సత్రయాగం చేస్తూ. ఎవరైనా మాకు